రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రములు దేనిని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు, ఏ శిక్ష లేదు అని తెలియజేస్తున్నాడు. ఆ పిల్లవాడు ఎవరు పిల్లవాడు చూడండి అమ్మా కొంచెం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ప్రభునందు ప్రియులారా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలలేకపోయిందో అది క్రీస్తు తన యొక్క శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. అందుకే ధర్మశాస్త్రం మన మీద అధికారం చేయడం లేదు, కానీ క్రీస్తు యొక్క శరీరము మన కొరకు ప్రాణత్యాగముగా ఎప్పుడైతే ఆయన మన కొరకు తన సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ప్రభునందు ప్రియులారా, అందుకే శరీర ఆశలను మనము తీసివేసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యెను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేనెను. ఆదాము రాబో వారికి గుర్తయ్యుండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలిగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు దానము కలగలేదు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఒక మానవుని ద్వారా ఆదాము ద్వారా పాపము లోకంలోనికి ఏ విధముగా సంభవించిందో ఆయన పాపం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మరణాన్ని మనము కలిగి జీవిస్తూనే ఉన్నాం. అంటే మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అని అంటాం. అంటే మరణాన్ని ఇప్పటికీ మనం చూస్తున్నాము, కానీ ప్రభునందు ప్రియులారా, క్రీస్తు మనలను మరణములో నుంచి జీవములోనికి దాటించాడు. మనం గమనించినట్లయితే మనము పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో కూడా మనల్ని లేవనెత్తాడు. ప్రభునందు ప్రియులారా, అందుకే చచ్చినటువంటి మానవుడు చచ్చినట్టుగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే క్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన లేచాడో, అంటే జీవము కలిగి లేచాడు, మహిమతో లేచాడు, మహిమ శరీరాన్ని పొందుకొని లేచాడు. అలాగనే మనము కూడా క్రీస్తులో జీవించిన వారమైతే క్రీస్తు యొక్క రక్షణలో బాప్తిసము తీసుకొని రక్షణ పొందుకున్నటువంటి మనము కూడా క్రీస్తుతో కూడా లేపబడేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనంలో మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనము ఉగ్రత నుంచి తప్పింపబడాలి అనన్న మన జీవితాలు మన కుటుంబాలు లయము కాకూడదు అనన్నా కూడా మనము క్రీస్తు రక్తము చేతనే మనము రక్షింపబడేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు బాధింపబడిన వారిని, అనగారిన వారిని, రోగముతో ఉన్నటువంటి వారిని కదా
ఎన్నో రకాలుగా చీకటిలో ఉన్నటువంటి వారికి ఆయన ఏం చేశాడంటే గొప్ప వెలుగును చూపించాడు. అందరి ఎడల ప్రేమను చూపించాడు. ప్రభునందు ప్రియుల ఈనాడు మనమైతే మరి మనకు నచ్చిన వారికి ప్రేమ చూపిస్తాం, నచ్చని వారికి విషాన్ని కక్కుతాం. కానీ యేసుక్రీస్తు వారు ఎందరో శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు ఆయన మీద ఎన్నో రకాలుగా కుట్రలు చేసినా కూడా వారిని కూడా ఆయన క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు నీవు నేను మరి క్షమించగలుగుతున్నామా? ఆయన లాంటి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, అందుకే రక్షింపబడినటువంటి మనము మన రక్షణను అంతము వరకు కొనసాగించగలిగితే దేవుడు ఆయన నిత్య జీవ కిరీటాన్ని మనకు ధరింపజేస్తాడు. అందుకే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మరి కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 27వ వచనంలో మనం జ్ఞాపకం ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అవుతాడు. కాబట్టి అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంట? మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనం ఇప్పుడు వేలెత్తి చూపిస్తాం, పలానాయమ ఇలా చేసింది, పలానాయన ఇలా చేశాడు కదా, ఆమె చూడు ప్రార్థన చేస్తుంది కానీ పాపం చూడు ఎలా చేస్తుంది. అలా ఎదుటి వాళ్ళని చూపించడం కాదు, కానీ మనల్ని మనం విమర్శించుకుందాం. నేను ఎక్కడైనా నేనేమైనా తప్పు చేశానా? చేస్తుంటే ప్రభా నన్ను క్షమించండి. ఇప్పుడు నేను రక్షణ పొందుకొని ఉన్నాను. అందుకే ప్రియుల పైకి భక్తి గల వారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా మనం ఉంటూ ఉన్నాం ఈనాడు. అందుకే మనం అడిగింది దొరకడం లేదు, కావలసింది రావడం లేదు కదా. కారణం ఏంటంటే మన అల్ప విశ్వాసమే, మనలో రక్షణ లేనటువంటి జీవితాలే. అందుకే ప్రభునందు ప్రియులారా ఎక్కడ ఉంటున్నారంటే మనల్ని మనము విమర్శించుకునే యెడల మనము తీర్పు పొందకపోదుము. ప్రభునందు ప్రియులారా, అయోగ్యముగా ప్రభు యొక్క శరీరంలో రక్తములో నీవు పాలు పంపులు పొందుతున్నావేమో. ఇకనైనా ప్రభు వైపు చూస్తూ ప్రభుతో మాట్లాడి, ప్రభువా రక్షణ పొందుకున్నానయ్యా, ఈ లోకంలో ఉన్న వారికి మూర్ఖమైన వక్రజనం మధ్య నేను ఉన్నాను, వారికి వేరుగా జీవించాలనుకుంటున్నానయ్యా, ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నానయ్యా, నేను లోకమునకు ఒక వెలుగుగా నేను వెలిగించబడాలనుకుంటున్నానయ్యా. అట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మీ సిలువ శ్రమల మరణ పునరుద్ధానంలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ప్రార్థన చేద్దాం, అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. ఇదిగో అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునంటున్నాడు. ఇప్పటికైనా నీ పాపాన్ని నీ వదిలిపెట్టిన ఆయన ఇక నుంచి నేను నీతో సహవాసం చేస్తానయ్యా, నా పాపపు జీవితాన్ని నేను వదిలేస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం.